ఈరోజు నీ ప్రార్థనలకి జవాబు రావాలన్నా, నువ్వు అనుకుంటున్న ప్రతి కోరిక నెరవేర్చబడాలన్నా దేవుని యందు భయభక్తులు ఉంటే చాలు. నేను అంటాను, చాలామంది భక్తి చేస్తున్నారు, ఆదివారం ఆరాధనకి వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం వింటున్నారు, కాకపోతే అది హృదయంలో ఉండట్లేదు. మరలా సోమవారం మొదలుకొని శనివారం దాకా మనకిష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాం. అందుకే చాలామంది భక్తి ద్వారా విజయాలు సాధించలేకపోతున్నారు. నీ భక్తిలో ఉండాల్సిందంతా ఒకటే, భయముతో కూడిన భక్తి ఉండాలి. నా ప్రభు చూస్తున్నాడు, నేను నా ప్రభు కోసం జీవించాలి, ఆయన సాక్షిగా బ్రతకాలని నువ్వు ఒక మంచి తీర్మానం తీసుకోగలిగితే నీ కోరికలన్నీ నా ప్రభు నెరవేరుస్తాడు. నీ బిడ్డల జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబ సమస్యల నుండి ప్రభు విడిపిస్తారు. నువ్వు అనుకున్న దానికన్నా బలమైన గొప్ప ఉద్యోగాన్ని నా ప్రభు మీకు ఇస్తారు. ఉన్నతమైన పదవులు ఇస్తారు, సింహాసనం ఎక్కిస్తారు. అలాగే నీకుంటున్న రోగమును తొలగిస్తారు. ఆయన సాక్షులుగా వాడబడడానికి ఏదైతే అవసరమో, నీ కుటుంబానికి ఏదైతే అవసరమో సమస్తమును నా ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన నీ దగ్గర నుంచి చూస్తుందంతా ఒకటే, భయముతో భక్తి చేయండి చాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.